వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. దేశవ్యాప్తంగా ఇటు ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి నువ్వా నేనన్నట్టుగా కూడా సర్వే రిపోర్ట్లు ఇచ్చాయి. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే కూటమి వస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ వస్తుందా? ఇంకా తెలంగాణలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో. అయినప్పటికీ ఎంపీ స్థానాల్లో ఒక్క సీట్ అయినా సరే కాంగ్రెస్ కన్నా ఎక్కువ వస్తుందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. అలాగే విశ్లేషకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనిపైననే చర్చ నడుస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ పైననే చర్చ నడుస్తుంది. సో ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ఎంతవరకు కరెక్ట్ అవుతాయి? కొన్ని సందర్భాల్లో తప్పులైనాయి, కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అయిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఓటా సంస్థ CEO కంబలపల్లి కృష్ణ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే కృష్ణ గారు. కృష్ణ గారు, మీరు కూడా ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, సెఫాలజిస్ట్గా కూడా ఉన్నారు. ఎన్నో అంటే సర్వేలు చేయడం, కొన్ని సక్సెస్ కావడం అనేది కూడా జరిగినాయి. సో ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఒకరు ఆ పార్టీ గెలుస్తుందంటే ఒకరు ఈ పార్టీ గెలుస్తుందని చెప్పేసి రకరకాలుగా అంటున్నారు. అసలు ఏ విధంగా చేస్తారు సార్ ఈ అంటే ఎగ్జిట్ పోల్స్ అనేది ఏ బేస్ మీద ప్రధానంగా తీసుకుంటారంటారు? వాస్తవానికి ఒరిజినల్గా టెక్నికల్గా ఎగ్జిట్ పోల్ అంటే అర్థం ఏంటంటే, ఒక ఓటర్ బూత్కి వెళ్ళి ఓటు వేసి బయటికి రాగానే అతన్ని పట్టుకొని నువ్వు ఎవరికి ఓటు వేసినావని అతని మనసులో మాట తెలుసుకోవటం ఎగ్జిట్ పోల్. ఓకే. అలా ఒక నియోజకవర్గంలో ఎంతమంది దగ్గర తెలుసుకున్నారు అనే దాన్ని బట్టి, ఆ శాంపుల్ సైజ్ ఎంత తీసుకున్నారనే దాన్ని బట్టి అక్కడ ఫలితాన్ని చెప్పటం అనేది అది ప్రక్రియ. అయితే ఇందులో అన్ని రకాల యాంగిల్స్ తీసుకోవాలి. ఉమెన్ తీసుకోవాలి, రైతులు తీసుకోవాలి, కూలీలు తీసుకోవాలి, గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకోవాలి, మళ్ళీ కులాల పరంగా SC ST BCలను చూసుకోవాలి. ఇట్లా ఒక నియోజకవర్గంలో బయటికి వచ్చిన ఓటరు ఏ కులమో అడిగితే తప్ప మనకు తెలియదు. మ్యాక్సిమం ఒక ఓటర్ని ఎదురుగా చూస్తే ఏం గుర్తుపట్టగలిగితే, ఒకటి వయస్సు 30 నుంచి 40 మధ్యలో ఉంటాడు అనుకోవచ్చు. రెండోది జెండరు, మేలా ఫీమేలా, ఈ రెండు విషయాలే చెప్పగలుగుతాం. ఇక మూడో విషయం ఏదైనా సరే అడిగి తెలుసుకోవాల్సిందే. జనరల్గా ఏంటంటే ఓటు వేయక ముందు అడిగితే ఎవరు చెప్పకపోవచ్చు, కానీ వేసిన తర్వాత చెప్పడానికి 50% ఛాన్సెస్ ఉంటాయి. మిగతా 50% ఎందుకు చెప్పారంటే, వానికి గ్రామ స్థాయిలో సమస్యలు ఉంటాయి. వానికి వీడు ఏ పార్టీకి ఓటేసిండో తెలిస్తే రేపటి నుంచి ఊర్లో జరగాల్సిన సర్పంచ్ కాంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ వరకు అన్నిటికీ విషయాలకు ముడిపడి ఉంటుంది. సో అందుకని ఎక్కువ మంది అసలు అర్బన్లో అయితే అసలే తెలుసుకోవడం కష్టం, రూరల్ అన్న కొంత తెలుసుకోవచ్చు. అయితే ఇది జనరల్గా ఎగ్జిట్ పోల్ పరిస్థితి ఇది. అయితే ఇక్కడ ఈసారి మనకేమైందంటే, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు కానీ ఒక 19 రోజుల గ్యాప్ వచ్చింది ఫలితాలకి పోలింగ్కి మధ్యలో. జనరల్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఏంటంటే పోలింగ్ జరిగిన సాయంత్రం 6 గంటలకే ఇచ్చేస్తారు. సో తెలంగాణ అసెంబ్లీకి మనం అట్లనే చేసినాం. తెలంగాణ అసెంబ్లీ రోజు అసెంబ్లీ పోలింగ్ 5:30, 6 అయిపోగానే 6:30కు ఎవరు వస్తారో ఇవ్వగలిగినాం. ఇక్కడ 19 రోజుల గ్యాప్లో చాలా పోస్ట్ పోల్ ఎనాలిసిస్ అనేది జరిగింది. ఓకే. ఏ కులం ఎటువైపు వేసింది, ఏ ప్రాంతంలో ఎటువైపు వేశారు, హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళు ఎవరికి వేశారు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికి వేశారు, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికి వేశారు, ఇట్లా రకరకాల పోస్ట్ పోన్ ఎనాలిసిస్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ని ఇప్పుడు నిన్న లాస్ట్ విడత జరిగి శనివారం సాయంత్రం 5ంటికి 7వ విడత పార్లమెంటు పోలింగ్ జరిగిన వెంటనే భారతదేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ అని అనేక సర్వే సంస్థలు ఇచ్చినాయి. అయితే ట్రూ టెక్నికల్గా ఓటేసి వచ్చిన వాడిని మాత్రమే మాట్లాడి ఎగ్జిట్ పోల్ చేయాలంటే నిజంగా చాలా కష్టం, చాలా పెద్ద నెట్వర్క్ కావాలి కూడా. అయితే ఇందులో ఎక్కువ మంది చేసేది ఏంటంటే, పోస్ట్ పోల్ సర్వేలు జరుగుతాయి కదా, పోస్ట్ పోల్ సర్వేలలో వచ్చిన దాన్ని ఒక డేటా ముందు పెట్టుకుంటారు. ఎగ్జిట్ పోల్లో పోస్ట్ పోల్లోనే మీకు ఒక క్లారిటీ ఏమొస్తుందంటే, ఏ రాష్ట్రంలో అయినా ఒక 50 నియోజకవర్గాలు అంటే 100కు పైగా నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాల్లో ఒక 50 నియోజకవర్గాలకి మనం పెద్దగా సర్వే చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఇప్పుడు వాటికి మనం తెలుసు అంటే క్యాండిడేట్ ఎవరో కూడా తెలియకముందే ఏ పార్టీ గెలుస్తుందో చెప్పే పరిస్థితి ఒక 50 నియోజకవర్గాలు ఉంటుంది. ఓకే. మీరు చూడండి, ఇప్పుడు మల్కాజ్గిరి అన్నారు, 3 పేర్లు చెప్పగానే ఈటెల ఆటోమేటిక్ గెలుస్తారు కదా అంటారు. చేవేళ్ళు అనగానే ఇంకా కొండ తప్ప ఎవరు గెలుస్తారు అంటారు. అట్లా ఇప్పుడు వరంగల్, నల్గొండ కాంగ్రెస్ తప్ప వేరే ఎవరు గెలుస్తారని చెప్తారు. అంటే ఇట్లా మనం 17లో 6 ఆల్రెడీ చెప్పేసినాం. దీనికి ఏ సర్వే అక్కర్లేదు జనరల్గా. అదే అయితే ఏంటంటే ఎగ్జిట్ పోల్ సమయాన్ని అందుకని ఏం చేస్తారంటే, ఒక 50 నియోజకవర్గాలు పక్కన పెట్టేస్తే మిగిలిన ఒక 50 నియోజకవర్గాలు 100 నియోజకవర్గాలు ఉన్నాయనుకుందాం. వాటిలోకి అప్పుడు ఫస్ట్ క్రైటీరియా తీసుకుంటారు, ఏది బాగా క్రూషియల్ ఉంటుంది, ఏది టఫ్ ఉంటుంది, ముందు వాటిలోకి టీమ్స్ని పంపించేస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది, సికింద్రాబాద్ ఉంది, ట్రయాంగిల్ చెప్పలేని పరిస్థితిలో ఉంది, అక్కడ ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్ చేయాల్సింది. ఓకే. దాంట్లో కూర్చోబెట్టి మనం కిషన్ రెడ్డి గెలుస్తారని అంత ఈజీగా చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సడన్గా అది 16 వల్ల ట్రయాంగిల్ అయిపోయింది.
అవును. సో ట్రయాంగిల్లో గెస్సులు కొట్టడం అనేది సాధ్యం కాదు. ఓకే. ఎందుకంటే ఎవరు ఏ మేరకు ఎంత ఓట్లు గెలిచారు, ఏ సెక్షన్ ఎవరికి వేసింది, సికింద్రాబాద్ పార్లమెంట్లో అసలు ఏ మతం వాళ్ళు ఎంతమందురు, ఏ కులం, ఏ ఏ ఏ ట్రెడిషన్ వాళ్ళు ఎంతమందురు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమందురు, ఇవన్నీ తేల్చుకుంటే తప్ప మన సికింద్రాబాద్ పార్లమెంట్ గురించి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఓకే. సో అందుకనే పోస్ట్ పోల్ ఎనాలిసిస్ డేటాని ముందు పెట్టుకొని క్రూషియల్ నియోజకవర్గాలకి టీమ్స్ని పంపించేసి ముందు అక్కడ ఏం జరిగిందో ఒరిజినల్గా అయితే ఇక్కడ ఏంటంటే ఈసారి అవకాశం ఫ్లెక్సిబిలిటీ ఏముందంటే ఎగ్జిట్ పోల్ కూడా చేశారు. సేమ్ టైంలో పోస్ట్ పోల్ ఎనాలిసిస్కి ఒక 15 రోజులు టైం దొరికింది. దానివల్ల ఏంటంటే హ్యాపీగా ఏ నియోజకవర్గంలో ఏం జరిగిందో దానికి కూడా మీరు చూస్తే ఇందులో మళ్ళీ 2-3 రకాల ట్రెండ్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 రోజులు రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళు తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే లేదు సార్ మొన్న అట్లా అన్నాం కానీ ఇప్పుడు వేరే పార్టీకి వేసినాను అంటే ఇట్లా ప్రజల మూడ్లో కూడా చాలా ఎర్రర్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా ఉన్నట్టుగా చెప్పారని అనుకోవటానికి కూడా లేదు. సో అందుకనే ఇక్కడ డేటా సైన్స్లో డేటాకి తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో మళ్ళీ ఎర్రర్ పర్సెంటేజ్ కూడా చూసుకోవాలి. ఓకే. ఇంకోటి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అటు నిజంగా చెప్తుండా లేదా అని గమనించే స్కిల్ కూడా మాట్లాడుతున్న సెఫాలజిస్ట్కి ఉండాలి. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది వాడు మనను బోల్తా కొట్టిస్తున్నాడా మనకు నిజం చెప్తున్నాడా అని. ఎందుకంటే చాలా చోట్ల ఏమైందంటే ఒకరికేసి ఇంకొకరు చెప్పటము, అసలు ఎందుకు చెప్పాలి, చెప్పిన కంచి గొడవలు వస్తే ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అందుకనే ఎగ్జిట్ పోల్స్ చాలా సందర్భాల్లో ఇప్పటి వరకు జాతీయ స్థాయి సంస్థలు కూడా బోల్తా పట్టడానికి కారణం ఏంటంటే పబ్లిక్ పల్స్ని ఒకటే రోజు 200 నియోజకవర్గాల్లో పట్టుకోవటం అనేది ఎంత మ్యాన్ పవర్ అవసరమవుతుంది. అందుకనే మీరు చూడండి ఇప్పటి వరకు జాతీయ సంస్థలు కొన్ని అంటే నేనేమనంటే 50 సీట్లు గెలుస్తారని చెప్పడం వేరు, 50 గెలుస్తామన్న పార్టీకి 0 రావడం వేరు. చాలా తేడా లేదు. చాలా రీసెంట్గా ఒక సర్వే కూడా అట్లే చెప్పింది సార్. ఆల్మోస్ట్ ఒక 10-15 సీట్లు తేడా ఎవరైనా చెప్పగలుగుతారు కానీ ఏకంగా 100. మీ మధ్యప్రదేశ్లో లాస్ట్ టైం జాతీయ సంస్థ ఒక పార్టీ అధికారానికి వస్తుందని చెప్పింది. కంప్లీట్ రివర్స్లో ఇంకో పార్టీ ఛత్తీస్గఢ్ అట్లే జరిగింది సార్. అంటే అండ్ ఇక్కడ మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే కేటీఆర్ కూడా లాస్ట్ మినిట్ వరకు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు సార్. ఈ ఎగ్జిట్ పోల్స్ అంతా వేస్ట్. 2014లో జగన్ వస్తాడని చెప్పి అయినా టీడీపీ వచ్చింది ఏపీలో, మేము నమ్మమని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ కరెక్ట్గా అయితే నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఏమైందంటే ప్రీ పోల్లో అంటే ఎన్నికలకు ముందు పోలింగ్కి ముందు మీరు ఎన్ని అభిప్రాయాలు చెప్పినా జనం మీద ఇంపాక్ట్ పట్టడానికి అవకాశం ఉంది. కానీ ఒకసారి ఓటరు బ్యాలెట్లు వేసిన తర్వాత మీరు ఇంకా ఏ పార్టీ గెలుస్తుందని మీరు ఇవ్వటం వల్ల లోపల బ్యాలెట్లు ఏం మారుతుంది అంటున్నా నేను. మీరు అంతా మీరు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి మిషన్లు ఎత్తుకపోయి మార్చుకుంటే తప్ప అదర్వైజ్ ఇంకా మీరు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు కేటీఆర్ టీఆర్ఎస్ కోసం పనిచేసిన ఒక సంస్థ బ్రహ్మాండంగా 109 సీట్లతో గెలుస్తున్నామని ఇచ్చారు. అన్నితో కులాల లెక్కలతో సహా బీసీలు ఎస్సీలు అని ఇచ్చారు. ఏమైంది మరి 38 పడిపోయారు కదా. అట్లీస్ట్ కనీసం ఆ పార్టీ కన్నా వాళ్ళకన్నా ఇంటర్నల్ రిపోర్ట్ నిజం చెప్పారో లేదో తెలియదు. అంటే నేనేమంటే మనం ఒక పార్టీకి పనిచేసినప్పుడు ఆ పార్టీ గెలవాలని కోరుకోవటం వేరు, వాస్తవాలు చెప్పకపోవటం వేరు. నేను నీకు గెలవాలని కోరుకుండొచ్చు కానీ జనం ఎవరికి వేశారో అదైతే ఆ నిజమైతే మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు అందుకే చాలామంది ఎగ్జిట్ పోల్ చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా బల్లగుద్ది ఈ పార్టీ వస్తుంది లేకపోతే నేను మీసాలు తీసేస్తా రేపంచి మోకాల మీద నడుస్తాను మాట్లాడి ఎందుకు అంత ఛాలెంజ్లు చేయాలంటున్నాను. ఇప్పుడు ఆ ఫలితాన్ని నేను మార్చలేము. అది ఈవీఎంలో వెళ్ళిపోయింది, బాక్సుల్లో ఉంది. రేపు బాక్సులు తెలిసిన తర్వాతనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్ని ఈ పార్టీకి 200 సీట్లు వస్తే ఇవ్వటం వల్ల లోపలిది ఏమన్నా బ్యాలెట్ బాక్స్ మారుతుందా? మారదు. ఎందుకు అంటే కొంతమంది పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, పార్టీ కోసం పని చేయొచ్చు, కానీ రియాలిటీ ఈజ్ రియాలిటీ కదా. అల్టిమేట్గా అందరం నిజం వైపు పోవాలి. అంటే ఫలితం ఏముందో దానికి నాదో క్వశ్చన్ సార్. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక సెఫాలజిస్ట్గా XYZ పార్టీలు ఉన్నాయి. ఎక్స్ పార్టీ కోసమే మీరు వర్క్ చేస్తారా లేకపోతే నిజంగా రిజల్ట్ అనేది జనాలకు ఇవ్వాలని చెప్పేసి చేస్తారా? అంటే ఇందులో 2-3 అంశాలు ఉంటాయి. ఇప్పుడు నా గురించే తీసుకుందాం. నేను తెలంగాణలో 2 పార్టీలు 3 పార్టీల క్లయింట్లకు పనిచేసిన, ఇంక్లూడింగ్ బీఎస్పీకి కూడా నేను పనిచేసిన. ఓకే. అంటే పార్టీకి చేయలే, బీఎస్పీ అభ్యర్థులకు పనిచేసిన. ఓకే. పార్టీకి చేసి ఇక వేరే ఇంకే పార్టీకి చేయడానికి లేదు. ఎందుకంటే ఒక పార్టీకి చేసి ఇంకో పార్టీకి చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. ఓకే. ఆ పార్టీ క్యాండిడేట్లకు ఈ పార్టీకి 3 పార్టీల క్యాండిడేట్లకు పనిచేసినాం. మనం అల్టిమేట్గా ఏం చెప్పినాము, మనం పనిచేసిన దాంట్లో బీఆర్ఎస్ క్లయింట్లు కూడా ఉన్నారు నాకు. అట్లా నేను బీఆర్ఎస్ గెలుస్తాను ఇవ్వలే కదా. కాంగ్రెస్కి 67 వస్తాయని నేను ఇచ్చిన. అవును. అంటే అల్టిమేట్గా ఫైనల్ డే నిజం అయితే చెప్పాలి కదా. చెప్పాలి. అది చెప్పకపోతే మన క్రెడిబిలిటీ పోతుంది, సంస్థల క్రెడిబిలిటీ పోతుంది. ఓకే. ఇప్పుడు రేపు మనకి ఇంకొక క్లయింట్ రావాలి, ఇంకో బిజినెస్ రావాలంటే వాస్తవాలు మాట్లాడితేనే వస్తుంది తప్ప
నీకు నచ్చే విధంగా మాట్లాడితే నాకు బిజినెస్ రాదు. పైగా నిజం మాట్లాడాలి, నిజానికి దగ్గరగా మాట్లాడాలి వీలైతే. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే ఏజెన్సీలు ఇప్పుడు ఒక పార్టీ ఒక వ్యక్తిని పూర్తి ఇప్పుడు రాబిన్ శర్మ టీడీపీ పనిచేస్తాడు, ఆయన వైసీపీ గెలుస్తాను ఇస్తాడు ఆ రిజల్ట్? ఇయ్యడు కదా. ఐపాక్ వాళ్ళు జగన్కి పనిచేశారు, వాళ్ళు చంద్రబాబు గెలుస్తాను రిజల్ట్ ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా డాటాలో ఏం చూపించినా చూపించకపోయినా అల్టిమేట్గా బయటికి రిలీజ్ చేసేది మాత్రం వాళ్ళు ఏ పార్టీ కోసం పనిచేశారో ఆ పార్టీకి అవకాశాలను ఇస్తారు. ఓకే, అది వాళ్ళ తప్పదు, అది వాళ్ళ కార్యకర్తల కోసమో వాళ్ళ మనోభావాల కోసం ఎవరి కోసం ఇస్తారు. సార్ మీరు కూడా ఒక సర్వే చేసినట్లున్నారు, ఆ సర్వే ఒకసారి మీరు చెప్తారా? చెప్తాను. అంటే మీరు కూడా చాలా ఆలోచించి చేసినట్లున్నారు సార్. అందరు 5-6 గంటలకే ఇస్తే మీరు మాత్రం కొంచెం లేట్కి ఇవ్వడం అనేది జరిగింది మీ సర్వే సంస్థ. 1 డే కూడా గ్యాప్ తీసుకున్నట్లున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వరకు గ్యాప్ తీసుకున్నాం, పార్లమెంట్ తెలంగాణ పార్లమెంట్ ఆంధ్ర పార్లమెంట్ సేమ్ డే ఇచ్చాం. సార్. సో మనం మొదటగా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే సార్, టీడీపీ కూటమికి టీడీపీకి 85 నుంచి 96 సీట్లు ఇవ్వడం అనేది జరిగింది. జనసేనకు 12 నుంచి 14 సీట్లు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి 3 నుంచి 5 సీట్లు ఇచ్చారు. వైసీపీకి 60 నుంచి 65 మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవన్నీ కలుపుకుంటే కూడా 100+ అయితే సార్. సో మీరు ఏబీఎస్ మీద టీడీపీకి 85 to 96 ఇవ్వడం అనేది జరిగింది. జనసేన పార్టీకి నిజంగా మీరు గతంలో అన్నారు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళకి కనుక అంటే మనస్ఫూర్తిగా చేస్తే డెఫినెట్గా జనసేన గెలుస్తారు, లేకపోతే జనసేన ఇంపాసిబుల్ అని. అండ్ బీజేపీ అసలే లేని గ్రౌండ్లో అసలే లేదు. సో టీడీపీ జనసేన కలిపి కష్టపడితే తప్పించి బీజేపీకి 3 నుంచి 5 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అండ్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు మహిళలు వైసీపీకి 1 సైడ్ ఓట్లేశారని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ మీరు 60 నుంచి 65 సీట్లు ఇవ్వడం అనేది జరిగింది. ఏబీఎస్ మీద సార్ మనకు మే 13 పోలింగ్ అయిపోయిన తర్వాత నేను మే 15 నుంచి కరెక్ట్గా 12 రోజులు ఆంధ్రప్రదేశ్లోనే తిరిగాను. 15 రోజులు. ఓకే సార్. మే 13 పోలింగ్ అయిపోయింది, ఒకరోజు గ్యాప్ ఇచ్చి 15 నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఆంధ్ర అంతా ఒక ట్రిప్ వేసిన తర్వాత, అంటే నేను కొన్ని జిల్లాలు పంచుకున్నాను, టీమ్స్ కొన్ని జిల్లాలకు పోయినాయి సార్. వెళ్ళిన తర్వాత నేను విజయవాడ కేంద్రంగా కూర్చొని మిగతా టీమ్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటూ మిగతా పొలిటికల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంటుంది. అంటే మనకు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మల్కాజిగిరి రాగానే పలానా గెలుస్తారని. అట్లా ఒక పొలిటికల్ ఇంటెలిజెన్స్లో ఒక 40-50 నియోజకవర్గాల మీద పెద్దగా చర్చే లేదు, తీసి వెంటనే చెప్పేయచ్చు. కుప్పం బాబు గెలుస్తాడు, మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, కానీ జగన్ గురించి చెప్పనక్కర్లేదు, జగన్ గెలిచేస్తాడు. ఇట్లా ఈ 5 సెలబ్రిటీల్లో పోతే ఇంకొక 30 మంది ఈజీగా గెలిచే క్యాండిడేట్ల నియోజకవర్గాలు మేము టక ఎలిమినేట్ చేసేసుకున్నాం. చేసేసిన తర్వాత ఒక 130 నియోజకవర్గాలు, 130 నియోజకవర్గాల మీద మళ్ళీ టీమ్స్ ఇస్తున్న ఇన్పుట్స్ ఏంది, అక్కడ ఉండే లోకల్గా రాజకీయాల దగ్గర నుంచి ఫాలో అయ్యేవాళ్ళు, ముఖ్యంగా జర్నలిస్టులు, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ క్రోడీకరించుకున్న తర్వాత మాకు ఫైనల్గా వచ్చిన అంచనా ఏంటంటే ఉత్తరాంధ్రలో ఒక జిల్లాలో మాత్రమే వైసీపీ ఎంతో కొంత షో చేస్తుంది. అట్లాగా రాయలసీమలో కర్నూలు, కడపలో వైసీపీకి మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో సగం వస్తున్నాయి 2 పార్టీలకి. కృష్ణా, గుంటూరులో మాత్రం 80% టీడీపీ కూటమికే వస్తుంది. ఇది మేము వచ్చిన ఒక అంచనా. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే 80% కూటమికే వస్తుంది. సో ఎంత మ్యాథమెటిక్స్, ఎన్ని నియోజకవర్గాల గ్రౌండ్ సర్వే, ఈవెన్ నేను మంగళగిరిలో ఒక పూటంతా ఉన్నా, పిఠాపురంలో ఒక పూటంతా తిరిగినాం. ఎందుకంటే ఇవి 2 నియోజకవర్గాలు ఈసారి ఇంకా ఇంపార్టెంట్. దేశం మొత్తం పిఠాపురం మీద మీకు మళ్ళీ తర్వాత వస్తాం. బెట్టింగ్ విషయాలకు వస్తే బెట్టింగ్లు భయంకరంగా జరుగుతాయి. పిఠాపురం ఒక్కదాని మీదనే 500 కోట్ల బెట్టింగ్ సాగిందనేది మనకున్న సమాచారం. సో అట్లా ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ 12 రోజులలో పోస్ట్ పోల్ అనాలిసిస్ చేసినాం. ఎగ్జిట్ పోల్ చేయడానికి సాధ్యపడలేదు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో నేను ఇందాక చెప్పినట్టు అన్ని నియోజకవర్గాలు చెప్పినా కనీసం 100 నియోజకవర్గాలను ఎగ్జిట్ పోల్ చేస్తే తప్ప అది ఎర్రర్ లేకుండా రాదు. సో అందుకని పోస్ట్ పోల్ అనాలిసిస్ మాత్రం చాలా ఇన్డెప్త్గా చేసినాము. బాగా సీనియర్లని, అక్కడ ఉండే ఆ రాజకీయాల మీద బాగా డెప్త్గా ఉన్న వాళ్ళని, ముఖ్యంగా మనకు ఇప్పుడు ఉంటారు, మనకు చాలా చోట్ల మనకు గ్రామాలలో కానీ టౌన్లలో కానీ కొంతమంది వ్యక్తులు తారసపడతారు. వాళ్ళు అక్కడ కూర్చొని టకా గోదావరిలో ఉన్న 10 ఇన్ని నియోజకవర్గాల్లో వీనికి ఎంత వానికి ఎంత అంటే అందులో కూడా ఎర్రర్ ఉండొచ్చు. కానీ ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లాంటి వాళ్ళు ఒక సెక్షన్ ఉంటుంది కదా, వీళ్ళతో పాటు ఎన్నికల డ్యూటీలో పాల్గొన్న జర్నలిస్టులు, దగ్గర నుంచి పోలింగ్ చూసిన వాళ్ళని, అట్లాగే ఎప్పటి నుంచో ఏపీ రాజకీయాలని దాదాపు 30 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్న సీనియర్ ఎడిటర్లతో కూడా మనం చాలా విశ్లేషణ చేసినాం, కూర్చొని మాట్లాడినాం. నియోజకవర్గం పిన్ టు పిన్ మాట్లాడి
మా గ్రౌండ్ నుంచి వచ్చిన దానికి దీనికి మళ్ళీ మ్యాచింగ్ చేసుకొని ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము వచ్చిన అంచనా ఇది టీడీపీకి అలోన్ 85 పైనే వస్తాయి. 88 మ్యాజిక్ ఫిగరు. ఎలోన్గా 90 మీదనే టీడీపీ మార్క్ స్టార్ట్ అవుతుంది అనేది మనకున్న అంచనా. ఆ రకంగానే మేము దాన్ని రిలీజ్ చేసాం. ఓకే సార్. అండ్ ఎంపీకి సంబంధించి కూడా మీరు ఇచ్చినట్లున్నారు సార్. 13 నుంచి 15 కూటమి, 1 నుంచి 2 జనసేన, 4 నుంచి 5 బీజేపీ, కేవలం వైసీపీకి 4 నుంచి 6 మాత్రమే ఇచ్చారు. సో ఇక్కడ కూడా అంటే నరేంద్ర మోడీ ఎఫెక్ట్ అనుకోవచ్చా? అంటే ఇక్కడ మీకు ఏమైందంటే ఇక మీకు ఆంధ్రలో ఏదైనా ఎలక్షన్ ప్యాటర్న్ వస్తే ఒకవైపే వస్తాయి ఇక. ఓకే. వీళ్ళు పార్లమెంట్కి ఒకరికి ఓటేసి అసెంబ్లీకి ఒకరికి ఓటేయటం అనేది జనరల్గా జరగదు. ఇప్పుడు కూడా మనకి ఏం కనబడుతుందంటే కూటమికి ఆ ఎడ్జ్ ఎందుకు వచ్చిందంటే జనసేనకు 2 ఎంపీలు వచ్చినా ఆశ్చర్యపోదు, అలాంటి పరిస్థితి. అంటే మీకు ఈస్ట్ వెస్ట్లో వైసీపీకి 4 అసెంబ్లీ సీట్ రావడం కూడా కష్టంగా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఉంది. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కమ్మలు కాపులు అనేవాళ్ళు సీరియస్గా కలిసిపోయారు. ఓకే. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వల్ల ఖచ్చితంగా కాపులు ఈసారి 100%, అంటే కాపులకు అధికారం వస్తుందా రాదా, కాపులు సీఎం అవుతారా డిప్యూటీ సీఎం అవుతారా, ఇవన్నీ చర్చలు పక్కన పెడితే కమ్మలు కాపులు అనేవాళ్ళు ఈసారి సహకరించుకోవాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకా అసలు ఇప్పటికే పెద్ద జోక్యం నడుస్తుందంటే చంద్రబాబు గెలిస్తేనేమో వైసీపీ వాళ్ళందరూ బెంగళూరు పారిపోతారని, ఓకే, జగన్ గెలిస్తేనేమో టీడీపీ కూటమి వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి దాచుకుంటారని. ఇది భయంకరంగా జనాలే చెప్తున్నారు. సార్ వీడు గెలిస్తే వాడు ఆడమనుకుంటాడు, వీడు గెలిస్తే మనతో చెప్తున్న విషయాలు. ఆ రకంగా చూసినప్పుడు ఖచ్చితంగా కూటమికైనా వైసీపీకైనా ఇద్దరికి కూడా రాజకీయంగా ఎంత కష్టం అంటే ఈరోజు అక్కడ కౌంటింగ్ అప్పుడు పెడుతున్న భద్రతా బలగాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే ఏపీలో రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలో ఉంది, కాంగ్రెస్ గెలిచింది, టీఆర్ఎస్ ఓడిపోయింది, అసెంబ్లీలో 4 రోజులు తిట్టుకున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అక్కడ అట్లా కాదు, పోలింగ్ జరిగిన 3 రోజుల తర్వాత ఉరికిచ్చి కొట్టారు. ఇప్పుడు కౌంటింగ్ తర్వాత 15 రోజులు సెంట్రల్ ఫోర్స్ని పెడుతున్నారు. 15 రోజులు సెంట్రల్ ఫోర్సెస్ ఏపీలో ఉండబోతున్నాయి. అంటే వాళ్ళు ఎంత పర్సనల్గా తీసుకుంటారు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇందులోనే కులాల కొట్లాట ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అందుకనే ఈరోజు ప్రతి పోలింగ్ స్టేషన్ బయట ఖచ్చితంగా గార్డ్స్ పెడుతున్నారు, లాయర్లను పెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు కేసులు వేసుకోవడానికి ఏఆర్ఓలను పెట్టుకోవాలని చెప్తున్నారు. సో ఇంత పకడ్బందీగా ఈరోజు కౌంటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే ఏపీ రాజకీయాలు మనం అర్థం చేస్తాం. సార్ ఇంకో న్యూస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కావచ్చు, పార్టీ ఆఫీస్ దగ్గర ప్రత్యేక బలగాలు, పార్కింగ్ సపరేట్, దాని గురించి ఏర్పాట్లు ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి వచ్చింది. ఆ విధంగానే వైఎస్ జగన్ ఇంటి దగ్గర కూడా సేమ్ ప్రత్యేక బలగాలు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర అంటే ఇంటెలిజెంట్ వాళ్ళు సపరేట్ చేశారు, కానీ ఇక్కడ కేసీఆర్ని పట్టించుకోలేదు. సో మరి దీన్ని బట్టి ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఏమైందంటే మీరు చెప్పే సిచ్యువేషన్ తెలంగాణలో కౌంటింగ్ జరిగిన మధ్యాహ్నం తర్వాత జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ కౌంటింగ్ స్టార్ట్ కాకముందే భద్రతా బలగాలు అవసరం అవుతున్నాయి ఇద్దరికి కూడా. ఇప్పుడు చంద్రబాబు దగ్గర ఇప్పుడు ఇద్దరి దగ్గర బలగాలు పెట్టాల్సిందే. ఓకే, మీరు పూర్తిగా జగన్ నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇంకా ఫలితాలు రాలేదు కదా. మళ్ళీ ఆయన సీఎంగా కంటిన్యూ అవుతున్నాడు అనుకోండి, ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేసిన పోలీసు వాళ్ళు అందరూ తర్వాత ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు ఎన్నికల సంఘం పరిధిలో, కలెక్టర్ల పరిధిలో, ఎస్పీల పరిధిలో అంతా ఎన్నికల సంఘం పూర్తి కంట్రోల్లో ఇంకా నడుస్తుంది కనుక, అంటే ఇంకా కోడ్ అయిపోలేదు కనుక ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ ఇక్కడ మన తెలంగాణలో ఒక ఆఫీసర్ పోయి బొకే ఇచ్చినందుకు 10 గంటలకే. సో అంతే అంటే రేపు కూడా పొద్దున 10ంటికి ట్రెండింగ్ వస్తుంది అంతా. కానీ ఇప్పటికే ఎందుకు బలగాలను పెడుతున్నారంటే ఒక సెన్సిటివ్ వాతావరణం ఉంది కనుక చంద్రబాబు దగ్గర. దాని అర్థం చంద్రబాబు సీఎం అవుతున్నాడని కూడా కాదు. అట్లాంటే జగన్ వాళ్ళు 9వ తారీఖు 9:38 ప్రమాణ స్వీకారం అనౌన్స్ కూడా చేశారు. సో అంటే వీళ్ళిద్దరికి కూడా ఓటు ఈవీఎంలలో ఏముందో ముందో ఎవరైనా చెప్పుండాలి, లేదంటే ఈవీఎంలు వీళ్ళే మేనేజ్ చేసి ఉండాలి, అదర్వైజ్ సాధ్యం కాదు. ఎందుకంటే నిజంగా టెక్నికల్గా కాకపోతే ఒక అంచనా అనేది బ్రాడ్గా ఉంటుంది. ఇంకోటి ఎవరి నమ్మకాలను వాళ్ళకు ఉంటుంది. మన ఇద్దరం పోటీ చేస్తే మీరు గెలుస్తా అనుకుంటారు, నేను గెలుస్తా అనుకుంటున్నా, ఇద్దరిట్లో ఎవరు కూడా ఓడిపోతాను అనుకోము. ఏ వ్యక్తి కూడా లాస్ట్ ఓటు వరకు ఓటమిని అంగీకరించాడు. నెక్స్ట్ రౌండ్లో మనం గెలుస్తాం అని కూడా చాలా ఆశ. మీరు కొన్ని ఛానళ్ళు కూడా తెలంగాణ అప్పుడు కూడా టీ న్యూస్ లాంటి వాళ్ళు సగం ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ రౌండ్ నుంచి మనం గెలుస్తామని స్క్రోలింగ్లు వేసుకున్న సందర్భం ఉంది. సో అదొక నమ్మకం, దాన్ని మనం ఏం చేయలేము. ఓకే సార్. సో ఇంకోటి మనం తెలంగాణ విషయానికి వస్తే సార్, 0 నుంచి 1 బీఆర్ఎస్, తెలంగాణ పార్లమెంట్ ఓటా సంస్థ ఇచ్చింది 0 నుంచి 1, 8 నుంచి 10 భారతీయ జనతా పార్టీ, 0 నుంచి 1 ఎంఏం, అది ఎవరిని అడిగి చెప్పేస్తాం, 6 నుంచి 8 కాంగ్రెస్. ఏం సార్ సడన్గా కాంగ్రెస్ నుంచి బీజేపీకి? నేను నాకు తెలిసి 1 నెల క్రితం అనుకుంటా పోలింగ్కి ముందు కూడా మన ఛానల్ కానీ ఇంకో ఛానల్ కానీ ఒకటే విషయం చెప్పిన,
మన దగ్గర వచ్చేసరికి మీరు 4 నుంచి 6 వరకు వస్తుంది అని చెప్పేసి అన్నారు. 6 లాంచింగ్, 6 పక్కా వస్తాయి. 6 తర్వాత ఎన్ని వస్తే అంత బోనస్ అనే విషయం మనం మాట్లాడుకుంటాం. అప్పుడే ఇంకొక విషయం కూడా నేను ఏం చెప్పినంటే, బీజేపీ కాంగ్రెస్ కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా వచ్చే అవకాశము ప్రమాదం కూడా ఉందని కూడా నేను హెచ్చరించిన. ఎందుకంటే బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్న అంశాలు పరంగా చూసినా, బీజేపీ రావద్దని కోరుకుంటున్న వ్యక్తులు చూసినా, లేదంటే బీజేపీ గత 10 ఏళ్ళలో చేసిన అంశాల వారిగా చూసినా కూడా తెలంగాణలో బీజేపీ అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ చేశారు వాళ్ళు ఇక్కడ తెలంగాణలో. మీరు చూడండి, 6 బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఎక్కడ పోయింది బీజేపీ సిద్ధాంతం? సో అందుకనే బీజేపీకి ఇవాళ ఓన్లీ గెలవటం మాత్రమే క్రైటీరియా అనేది వచ్చారు. ఎందుకంటే 400 దాటించాలి స్కోర్, ఓవరాల్గా స్కోర్ 400 దాటించాలంటే మన ఇద్దరు ఇట్లా ఎవరు బలవంతునో వాడిని తీసుకుపోయి టికెట్ ఇవ్వడం, వానికి అన్ని హంగులు సమకూర్చడం, వాడిని ఎలక్షన్ నిలబెట్టడం. బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంది కదా, ఒక బేస్ సిద్ధాంతం ఉంది. సిద్ధాంతపరమైన పార్టీలు 2 లెఫ్ట్ పార్టీలు, బీజేపీ. మిగతా వాళ్ళందరూ అవసరాల కొద్దీ మారుతుంటారు. కానీ ఇలా బీజేపీ కూడా మరి జైరాబాదే ఉందనుకోండి, ఎప్పటి నుంచో పనిచేస్తున్నా రాజు ఉంటాడు, సడన్గా తీసుకొచ్చి కృష్ణకి టికెట్ ఇస్తే ఏమైపోవాలి రాజు పరిస్థితి? సో అట్లా ఏం పట్టించుకోకుండా బీజేపీ కూడా టికెట్లు ఇచ్చి గెలుపు, మాకు కావాల్సింది ఎంపీలు సీట్లు అంతే అనే అన్నది. అందుకనే తెలంగాణలో ఏంటంటే ఈ అక్షింతల వ్యవహారం కానీ, గుడి కట్టించిన అంశం కానీ నాకు బాగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో కనిపించింది నేను ఫీల్డ్లో తిరిగినప్పుడు. మిగతా అన్ని చోట్ల కూడా బహుశా ఇప్పుడు మల్కాజ్గిరి ఉంది, ఈటల రాజేందర్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, చేవేళ్లలో ఆయన కొండావ ఎఫెక్ట్ ఉంటుంది, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఎఫెక్ట్ ఉండొచ్చు, వరంగల్లో సడన్గా కావ్య మీద కాంగ్రెస్ వాళ్ళ కోపం వచ్చి బీజేపీకి వేశారని కూడా చెప్తున్నారు. ఏమన్నది ఈవెన్ నాగర్ కర్నూల్లో సడన్గా 2 రోజుల ముందో గంట ముందో భరతుడు పుంజుకున్నాడని చెప్తున్నారు. సో పోస్ట్ పోల్ అనాలిసిస్లో కూడా అదే తేలింది. సో అందుకనే బీజేపీకి 6 రావటం గ్యారంటీ. ఇంకా ఫర్దర్గా 2, 3 అనేది ఒక ఛాన్స్. ఒకటేసారి 4 ఎక్కువ ఇచ్చింది సార్ మీరు. 6 నుంచి అంటే 8 నుంచి 10 ఇచ్చారు. బట్ అందులో 3 అయితే టఫ్ ఉన్నాయి. ఒకటి అంటే మీ 10ల మెదక్ ఉన్నట్టు సార్? ఇక మెదక్లో అది సడన్గా ట్రయాంగిల్ లాగానే ఉంది. ఎందుకంటే బీజేపీ వర్సెస్ అక్కడ బీఆర్ఎస్ అవుతుంది. ఓకే, కాంగ్రెస్కు 3rd ప్లేస్ పోయే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్కి ఇప్పుడు మనం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఎట్లా బలం ఉందో బీఆర్ఎస్ కూడా అక్కడ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేల బలం ఉంది. ఓకే. సో మీకు కేసీఆర్ పొద్దున్నే చెప్తుందంటే ఇప్పుడు ఎన్నికలు పెడితే మాకు 105 వస్తాయని చెప్తుంది. అంటే జనంలో ఒక్కసారిగా ఏమన్నా మళ్ళీ అదే మూమెంట్ వచ్చి కేసీఆర్ కావాలనే ఫీలింగ్ ఏమైనా వస్తే కనుక అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ మెదక్. ఇంకోటి అక్కడ ఉన్న క్యాండిడేట్ కూడా చాలా బలమైన వాళ్ళు, అటు రఘునందన్ కానీ ఇటు వెంకట్రామరెడ్డి కానీ. అంటే సింపుల్గా తీసేసే వ్యక్తులు కాదు. అట్లా ఇప్పుడు మనకు ఒక 3 పేరు చెప్తే 3 డమ్మీ ఎవరో చెప్పగలుగుతాం, ఒకటి సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి. సార్ కాంగ్రెస్ ఎంత అధికారం ఉన్నా మెదక్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కనపట్లేదు. ఓకే సార్. సో నార్కర్నూలు కష్టమే అయితే ఆర్ఎస్ పాయింట్ కూడా అంటే ఇప్పుడున్న పరిస్థితి. అంటే అందులో భరత్ ఎంత చీల్చాడు, భరత్ ఫస్ట్ నుంచి లేడు, ఓన్లీ మల్లురావు వర్సెస్ ప్రవీణ్ కుమార్ లాగానే సాగింది. 3 రోజుల నుంచి సార్, 3 రోజుల నుంచి భరత్ మళ్ళీ సడన్గా వచ్చాయి. అది మరి వ్యూహాత్మకంగా లేపారా? ఎందుకంటే ఇక్కడ అంతా కూడా మేము పోస్ట్ పోల్లో తెలంగాణలో తిరిగినప్పుడు కూడా ఏం చెప్పారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి క్రెడిట్ రావద్దంటే అవసరమైతే మన ఓట్లని బీజేపీకి వేసేయండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పి వేయించారు అనేది ఎక్కువ సార్లు వినపడింది. నేను విన్న కాడికి సార్ అక్కడ అలంపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. సో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి పడ్డది. అది కూడా రాములను చూసి, ఆయన మొన్నటి వరకు బీఆర్ఎస్ రాములను చూసా, కేసీఆర్కి రేవంత్ రెడ్డిని ఎప్పుడు దించాలనే కోరికతో చేశారా, ఏం చేసినా కానీ బీఆర్ఎస్ ఓట్లు అనేది బీజేపీకి. మీకు బీఆర్ఎస్ ఓట్లు రాకపోతే బీజేపీకి ఇంత సినిమా ఉండదు. 8 నుంచి 10 అనే సినిమా లేదు. వాళ్ళ బలము 6 లాస్ట్. అది వాళ్ళ 8, 10, 11 దాకా నేషనల్ సర్వేలే 11 దాకా ఇచ్చే పరిస్థితి ఉందంటే కొన్ని సర్వేలు 12 ఇచ్చేసి ఇండియా టీవీ వాళ్ళు, యాక్సిస్ మై ఇండియా వాళ్ళు 11 ఇచ్చారు. సో అట్లా 10 దాటించడం అంటేనే పెద్ద విషయం కదా. డబుల్ డిజిట్ తెలంగాణ బీజేపీకి. అదే అంటే మీకు బీజేపీ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎట్లా నరుక్కొస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ సార్ కాంగ్రెస్ కన్నా బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది అనుకోండి, ఏం సార్ ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి? ఫస్ట్ మోరల్గా రేవంత్ రెడ్డి గారు దెబ్బతింటారు. ఓకే. ఎందుకంటే ఆయన మీద ఇంటా బయట దాడి పెరుగుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ పోయింది. రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏమైందో తెలియదు. ఇప్పటి వరకు ఉన్న ప్రకారము ఆయన సిట్టింగ్గా ఉన్న మల్కాజ్గిరి పోయేటట్టుంది, ఆయన సొంత జిల్లా ఉన్న మహబూబ్నగర్ పోయేటట్టుంది. ఇంకా ఒక ముఖ్యమంత్రిగా పైగా ఆయన చాలా తొందరపడి ఈ ఫలితాలు నా పాలనకు రెఫరెండం అని మాట్లాడేశాడు.
సో ఇప్పుడు రెఫరెండంలో కనుక బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చినాయి అనుకోండి, యాజ్ ఏ సీఎంగా మీరు ఫెయిల్ అయినట్టు, మీ పరిపాలన బాగాలేదని అర్థం. ఓకే. అదే జరిగితే లేదు, ఆయన ఆశిస్తున్నట్టు ఆయన 14 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అవును సార్. ఆయన ఈవెన్ బీజేపీ కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా సరే ఆయన పరువు నిలబడుతుంది, అందులో డౌట్ లేదు. ఓకే. కాకపోతే బీజేపీ కంటే ఒక్క సీట్ తగ్గింది అనుకోండి, ఇమ్మీడియట్గా ఆయన ఎన్నికల ప్రచారంలోనే 100 సార్లు చెప్పిండు నన్ను దించేయాలని చూస్తున్నారని. సో ఇవాళ ఆయన దించేయాలని బీజేపీ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ మాట్లాడుతుంది, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంది. సో అందరి చూపు ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం మీదనో, తెలంగాణని మళ్ళీ ఎట్లా బాగుపరుచుకున్న దానికంటే కూడా రేవంత్ రెడ్డి సీట్ని ఎట్లా కాపాడాలనే దాని మీద చుట్టూ తిరుగుతుంది. సో ఇది అయిపోగానే మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీసీ ఆ బిజీలో పడిపోతారు. సో ఏ రకంగా చూసినా రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇది ఒక చాలా ఇబ్బందికరమైన అంశము. సరే ఇప్పుడే మనం ఫలితాలు చూడకముందు ఎక్కువ కామెంట్ చేయొద్దు, కానీ ఏ రకంగా చూసినా బీజేపీ కనుక ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా కర్ణాటకలో, తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలను పడదోసి ఎన్ని అవకాశం ఉంటే అన్ని అవకాశాల ద్వారా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తేవడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ మేము మొన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మా మీద తాంత్రికుల దాడి జరుగుతుంది, ఆ దాడి జరుగుతుంది అని చెప్పేసి మీటింగ్లో కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మీకు ఆ రకంగా చూసుకున్నప్పుడు మీకు బీజేపీ నుంచి సీఎం క్యాండిడేట్ పుట్టుకురావచ్చు, కాంగ్రెస్ నుంచి పుట్టుకురావచ్చు, బీఆర్ఎస్ నుంచి పుట్టుకురావచ్చు. ఈ 3 పార్టీల నుంచి ఎక్కడి నుంచి ఒక సీఎం క్యాండిడేట్ని తీసుకొచ్చి ఆ పార్టీలు ఈ పార్టీలో అందరూ కలిపి మళ్ళీ 64 చేసి కూడా మళ్ళీ ఒక సీఎం మనకు ఏకనాథ్ షిండే లాగా ఒక ప్రయోగం చేయొచ్చు. సో అలాంటి పరిస్థితి తెలంగాణలో ఖచ్చితంగా జరుగుతుంది, కర్ణాటకలో జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతుందన్న విషయం దాదాపుగా అర్థమవుతుంది. ఒకవేళ 400 రాకపోయినా 300 అయితే వస్తాయి కదా. సో మీరు నేషనల్ అదే ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా ఎక్కువ మంది బీజేపీకి 300 పైగా ఇచ్చారు. ఓకే. 300 పైగా అంటే మీకు ఎంత కొట్టుకున్నా 280 అయితే వస్తాయి. బీజేపీకి ఎలోన్గా 280 200 అంత వచ్చిన వాళ్ళకున్న మిత్రపక్షాలు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చే ఎంపీలన్నీ అటే పోతాయి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను. రేపు బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ కూడా ఒకటో గెలిస్తే ఒకటి కూడా అటే ఇస్తారు. సో ఏ రకంగా చూసినా బీజేపీకి హ్యాట్రిక్ కొట్టడం అనేది పెద్ద విషయం కాదు. ఎన్డీఏ కూటమి అనేది ఈసారి దేశంలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ సంస్థ ప్రకారం మనం నేషనల్ లెవెల్లో మనం పోస్ట్ పోల్ సర్వే కానీ ఎగ్జిట్ పోల్ కానీ ఏం చేయలేదు. మనం తెలంగాణ ఏదైనా అంచనా వేయగలుగుతారా? ఖచ్చితంగా బీజేపీకి ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం కానీ నిన్నటి వరకు జరిగిన పోస్ట్ పోల్ అనాలిసిస్లో ఖచ్చితంగా బీజేపీకి 400 సీట్లు దాటకపోవచ్చు. ఓకే. కానీ బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో ఒక్కటి ఉంది, ఇండియా కూటమి వాళ్ళు ఆశిస్తున్నారు 295 మాకు చాలా కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకు 295 వచ్చినా ఒకవేళ కూటమికి వస్తే కూడా లాస్ట్ మినిట్లో కూటమి నుంచి కూడా లాక్కపోయేంత సత్తా కూడా మోడీకి ఉంది, ఇక్కడి నుంచి కూడా తీసుకుపోయేంత సత్తా కూడా ఉంది. సో ఏ రకంగా చూసినా కేంద్రంలో ప్రభుత్వం మాత్రం బీజేపీ ఏర్పాటు చేయడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో మొత్తానికి ఇది దేశ రాజకీయాలు. సో రేపటితో మనకంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఈ బెట్టింగ్లో పరిస్థితి ఏంటి సార్ ఫైనల్గా? బెట్టింగ్ల గురించి మాట్లాడితేనే భయం. చాలా మంది సార్, అంటే నాకు పొద్దుగాల కూడా 5-6 మంది ఫోన్ చేసిండు. సో నిజంగా సర్వేలు కరెక్టేనా, నేను వాళ్ళని చూసి నేను వేద్దాం అనుకుంటున్నాను అది ఇది అని చెప్పేసి కూడా కొన్ని ఫోన్లు రావడం అనేది కూడా జరిగినాయి. మీకు అసలు ఇప్పుడు నిన్నటి వరకు ఫిగర్స్ అన్ని మ్యానిపులేట్ చేస్తుందే బాంబే నుంచి బెట్టింగ్ మూట అనేది పెద్ద వార్త. ఓకే. అంటే ఏపీలో ఎవరు గెలవాలి, తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి, ఇక్కడికంటే ఏపీలో అసలు ఫస్ట్ గవర్నమెంట్ చేంజ్ చేద్దా లేదనే దాని మీదనే 100 కోట్ల బెట్టింగ్ నడుస్తుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదని మీద ఒక బెట్టింగ్, పవన్ కళ్యాణ్ మెజార్టీ ఎంత మీద కూడా బెట్టింగ్, లోకేష్కి మెజార్టీ ఎంత దాని మీద కూడా బెట్టింగ్, కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని కూడా బెట్టింగ్. సో ఆ స్థాయిలో ఇప్పుడు ఒక 100 కోట్ల రూపాయల బెట్టింగ్ ఏపీ రాజకీయాలను బేస్ చేసుకొని నడుస్తుంది. అసలు ఇందులో సగము అంటే మనం కరెక్ట్గా నేమ్ చేయలేము, కానీ కొన్ని ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థలు కూడా కేవలం సత్తాబజారు ఆ మార్కెట్ కోసమే ఇస్తున్నారు, ఆ నెంబరింగ్ అనేది కూడా ఒకటి నడుస్తుంది. సో ఏ రకంగా చూసినా గతం కంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే 2 పార్టీలకు కూడా డూ ఆర్ డై సిచ్యువేషన్, అటు వైఎస్పీ కానీ ఇటు చంద్రబాబు కూటమికి కానీ. ఈసారి గెలవకపోతే 5 ఏళ్ళు వాళ్ళ రాజకీయ జీవితం, చంద్రబాబుకి అయితే మొత్తం దుకాణమే బంద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే లోకేష్ బయటకు వచ్చి చేయాలి. ఒకవేళ చంద్రబాబు ఓడిపోతే కనుక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా జనసేనని తీసుకుపోయి బీజేపీలో కలిపేసి బీజేపీ నుంచి పోతాడు. సో ఆ రకంగా రేపు టీడీపీ కూటమి వచ్చిందనుకోండి, జగన్ ఒకవైపు తల్లి అట్లాగే చెల్లెతో ఉన్న గొడవల నేపథ్యంలో ఆయన కూడా బెంగళూరు ఫామ్ హౌస్ పరిమితమయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఏ రకంగా చూసినా బెట్టింగ్లు అనేవాళ్ళు వాళ్ళే నెంబర్ గేమ్ ఆడుతున్నారు అనేది కూడా మనకు ఉన్న సమాచారం. ఓకే. సో
ఇక్కడ కేసీఆర్ పరిస్థితి ఏంటి సార్? ఫైనల్ క్వశ్చన్. ఎందుకంటే కేసీఆర్కి ఒకవేళ 0 ఆర్ 1 వచ్చింది అనుకోండి, బీఆర్ఎస్ పరిస్థితి ఏమన్నా? ఇప్పుడు కేసీఆర్కు 0 వచ్చినా 12 వచ్చినా ఉండే తేడా ఏంటంటే కేసీఆర్ చెప్తున్న మేము 12 గెలుస్తాం 14 గెలుస్తాం అని చెప్తున్నారు కదా, అది అది జరగదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ ఛానల్లో 11+1 అని వేసుకుంటారు సార్. అయితే బీఆర్ఎస్ యొక్క సిచ్యుయేషన్ దేని మీద డిపెండ్ అయిందంటే బీజేపీ తెలంగాణను ఏం చేయదలుచుకుంది. ఓకే, బీజేపీ తెలంగాణని ఇలాగే ఉండనిచ్చి కేంద్రం సహకారం అందిస్తేనేమో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి విలీనం అయిపోతారు, కాంగ్రెస్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, లేదు ఇక్కడ డిస్టర్బ్ చేయదలుచుకుంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ గెలిచిండు అనుకోండి, యోగిలాగా ఈటెల రాజేందర్ని తెలంగాణ సీఎం కింద ప్రవేశపెట్టి కూడా బీజేపీ అధికారంలోకి తీసుకోవాలి. ఎందుకంటే బీసీసీఎం అనే కార్డు బాగా పనిచేస్తుంది తెలంగాణలో. ఓకే, అట్లనే కిషన్ రెడ్డిని సీఎం చేసి కూడా చేయొచ్చు. ఎంపీలు గెలిచినంత మాత్రమే ముఖ్యమంత్రి చేయకూడదని ఏం లేదు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు తెలంగాణలో బీజేపీ కనుక వేలు పెట్టదలుచుకుంటే అదర్వైజ్ ఇప్పుడు వీళ్ళకి గెలిచిన వాళ్ళలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి స్థాయికి తీసుకుపోగలిగిన వ్యక్తులు ఎవరు లేరు. మళ్ళీ ఎంపీ క్యాండిడేట్లనే ఉన్నారు ముఖ్యమంత్రి క్యాండిడేట్. బండి సంజయ్ కానీ, ధర్మపురి కానీ, ఈటెల కానీ, డీకే అన్న కానీ, మన కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, రఘునందన్ కూడా వేసుకుందాం. ఈ 6 సీఎం క్యాండిడేట్ల కింద చెప్పేటోళ్ళు అందరూ ఎంపీ క్యాండిడేట్ల కిందనే ఉన్నారు, పోటీ చేస్తారు. సో అందుకనే రేపు ఇక్కడ బీఆర్ఎస్ చేతులు ఎత్తేసి మా వాళ్ళందరూ తీసుకుపోయి నువ్వు గవర్నమెంట్ పెట్టుకోరా భయ్ అని మన ఇద్దరం కలిసి చేద్దాం అనుకుంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కదా సార్. వాళ్ళకి 35 ఏమో ఉన్నాయి, వీళ్ళు 8 ఉన్నారు. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ నుంచి తీసుకురావాలి. ఇదేం సార్ కంటోన్మెంట్ ఎవరు మాట్లాడతలేరు? కంటోన్మెంట్ ఎవరు గెలవచ్చు? కంటోన్మెంట్ న్యాచురల్గా కాంగ్రెస్కి ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్. ఓకే, సెంటిమెంట్ అవేం వర్కౌట్ అట్లేం లేదు, సెంటిమెంట్ ఏం లేదు. అది కాంగ్రెస్ క్యాండిడేట్ బీజేపీ నుంచి వచ్చాడు, చాలా గట్టి క్యాండిడేట్, లాస్ట్ టైం సెకండ్ వచ్చాడు. సో మ్యాక్సిమం అక్కడ వరకు అయితే కాంగ్రెస్ పాజిటివ్ ఉండే అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి రేపు జరిగే ఫలితాలు ఓటర్ సంస్థ మీది ఎంతవరకు రైట్ అవుతుంది? ఈసారి కూడా రికార్డ్ లాస్ట్ టైంలో కూడా కాంగ్రెస్ది మీరు చెప్పిన ప్రకారమే వచ్చిన ఒక 2-3 సీట్లు అటు ఇటు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం. సార్ చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా చేస్తారు, మరి ఫలితాలని ఎంతవరకు నమ్మొచ్చు అనే విషయాలపైన మాట్లాడడం అంటే మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.